హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా ఊర్లో క్లైమేట్ అయితే సూపర్ కూల్గా ఉంది. టైం చూస్తేనేమో 3:30 అయింది. 1కి తినేసాము, అయినా కూడా ఆకలేస్తుంది. ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో ఈ లోపల మా సిస్టర్ పల్లి చిక్కి అడిగింది ఎప్పటి నుంచో నన్ను. సో ఇంకా తన కోసం అదే చేద్దామని రెడీ అయితే అయిపోయాను. మాకైతే చిన్నప్పటి నుంచి ఇవంటే బాగా ఇష్టం అనమాట. బాగా చేయించుకొని తినేవాళ్ళం. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మా మమ్మీని బాగా విసిగించేవాళ్ళం ఇచ్చేయమని. వీక్లీ వన్స్ అయితే మమ్మీ కన్ఫామ్గా చేస్తూ ఉండేవాళ్ళు ఫ్రెష్గా. ప్రోటీన్స్ ఉంటాయని. అయినా కూడా మేము ప్రోటీనే తింటాం, అయినా కూడా ఇంత సన్నగానే ఉంటాము. అందరూ అడుగుతూ ఉంటారు మీ పిల్లలకి మీరు పెడుతున్నారా లేదా అనేసి. కానీ మేమైతే చాలానే తింటాం, కానీ తెలియదు ఎందుకు ఇలా ఉంటాము. ఇవైతే ఏగిపోయినాయి. ఇవి దీంట్లోకి షిఫ్ట్ చేసి చల్లార్చిన తర్వాత పొట్టు అయితే తీసేద్దాము. ఇవి చల్లారే లోపు పాకానికి అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇంకా ఎవరి మీద నాకు ఖర్చు ఉంటే ఇలా బాగా తీర్చుకోవచ్చు బెల్లం కొట్టి. ఇలా న్యూస్ పేపర్స్లో కవర్స్లో కొట్టడం వల్ల బెల్లం అనేది బయటికి రాకుండా ఈజీగా అయితే ఉంటుంది మనకి. 1 గ్లాస్ వాటర్ పోసాం కదా, ఇప్పుడు ఇలా తిప్పుదాం బెల్లం కరిగే వరకు. బెల్లం అయితే లైట్ కరిగిపోయింది. లోపల పల్లీలు అయితే పొట్టు తీసేద్దాము, ఇది పాకం వచ్చేలోపు. నాకైతే ఇలా చెరగడం అనేది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. రైస్లు, పప్పులు, ఇలా పల్లీలు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. సో అది చూసేదాన్ని అనమాట. ఇలా తాంబూలానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవడం వల్ల చిక్కీ అయితే ఈజీగా వస్తుంది. మాకైతే నెయ్యి ఇష్టం, సో నెయ్యి అప్లై చేశాను నేనైతే. సో పాకం అయితే వచ్చేసింది. పల్లీలు దీంట్లో వేసేస్తున్నాను. నాకు ఎంత ఇష్టం అంటే నా ఫేస్లో చూడండి ఆ నవ్వే తెలిసిపోతుంది. దీన్ని ఇప్పుడు గిరగిర తిప్పేయాలి. అది చూస్తుంటే నేనైతే ఎప్పుడు తినాలా అని వెయిట్ అయితే చేస్తున్నాను. ఇంకా దీన్ని ఎంత తిప్పాలిరా స్వామి, తిప్పుతూ నా చెయ్యి కూడా నొప్పి వచ్చేస్తూ ఉంది. ఫైనల్గా తిప్పడం అయితే ఫినిష్ అయిపోయింది. సో దీన్ని అయితే తాంబూలంలోకి షిఫ్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు నాకైతే చెయ్యి అయితే కాలిపోతూ ఉంది ఆ వేడికి పట్టుకోలేక. ఎలా అయితే ఫైనల్గా వేసేసాను. టొడాయ్, చిక్కీ రెడీ. మేమైతే దీన్ని చిక్కీ అనము, పప్పు చెక్క అంటాము. మాకెందుకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు. సో ఇది చూస్తుంటే అయితే నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని. కానీ కొంచెం వేడిగా ఉంది. సో దీన్ని మీరు ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.